ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన లచ్చపేట గ్రామానికి వచ్చిన ఎంఈఓ గారికి, సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర సార్ గారికి, మా లచ్చపేట గ్రామ మొదటి పౌరులైనటువంటి జీవకండి శ్రీనివాసరెడ్డి గారికి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ శైలజ మేడం గారికి, మా పాత ఒక 30 సంవత్సరాల మిత్రుడు టీచర్ అశోకన్న గారికి, మిగతా మాచడ్డి మండల బీజేపీ అధ్యక్షులు బూస సురేష్ గారికి, సంజు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి డైరెక్టర్ బాలరాజన్న గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేరు పేరిన అందరికీ శుభాభివందనాలు. మేము ఇక్కడ చేసిన ప్రోగ్రామ్స్ లచ్చపేట గ్రామ ప్రజలందరికీ, టీచర్లకు అన్ని తెలుసు సార్. ఓన్లీ నేను చెప్పుకోవాల్సింది అశోక్ అన్నకి, ఎంఈఓ గారికి. నీకేం లేదు సార్, ఇవన్నీ విషయం ఏంటంటే సార్, మొన్న 7 IIIT సాధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, మేము స్కూల్ స్థాపించినటువంటి ఫస్ట్ ప్రైమరీ పిల్లలు. అప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో సర్వశిక్ష అభియాన్ అనేది సంస్థగా పేరుండే. ఆ తర్వాత మేము కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజు విద్యా మిషన్ అనే ప్రోగ్రాంలో నడిపించినాం. ఆర్వీఎం ద్వారా నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి విషయంలో మాకు సహకరించింది. అయితే ఆ చేసినటువంటి ప్రోగ్రాంలో సార్, మేము ఆ రోజుల్లో చేసినటువంటి విషయం ఏంటంటే, ఈ ఊర్లో వచ్చినటువంటి ఎవరి పిల్లలైతే వేరే గ్రామానికి వెళ్తారో పింఛను కూడా ఇవ్వకుండా పింఛను వచ్చే దగ్గర అడ్డం మీద ఉంటాం సార్. మేము రైస్ ఇవ్వని చెప్పినాం. చాలా విషయాలలో మనం వస్తాయి. ఊళ్ళోకి వస్తే బస్సులు ఎవరైనా వేరే స్కూల్ బస్సులు వస్తే అందరి సహకారంతో సంజు ఉన్నాడు, మాతో పనిచేసిన ఆ స్కూల్ పెట్టినప్పుడు ఇప్పుడున్నటువంటి వార్డు మెంబర్ ప్రభాకర్ హెడ్ మాస్టర్ ఉండే. 2వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా పీఈటీ నర్సుల్ సార్ హెడ్ మాస్టర్ ఉండే. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక జయరామ్ శర్మ, జగన్ చాలా మంది పనిచేసిన అందరి పేర్లు ఇక్కడ నేను చెప్పలేకపోతున్నాను. ప్రతి ఒక్కరి ఆలోచన మేరకు అందరు సహకరించుకొని ఇప్పటిదాకా చెప్పిన సంజు చెప్పినట్టు ఎల్లారెడ్డిపేట ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి, దుమ్మాలో అప్పుడే స్టార్ట్ అయింది, దుమ్మాలలో ప్లస్ నారాయణపూర్లో 2 గ్రామాల్లో స్టార్ట్ అయిందని చూసి అప్పుడున్నటువంటి టీచర్స్ సత్యం సార్ వాళ్ళందరినీ తీసుకుపోయి దాని మీద ఉన్నటువంటి అవగాహన తీసుకొని వాళ్ళు కూడా మాత్రం వచ్చి శ్రీనివాస్ సార్ అనుకుంటే ఆర్మూర్లో చేస్తారు. వాళ్ళందరూ వచ్చి మాకు సహకరించారు సార్. మేము బుక్స్ వేరే పెట్టించినాం. అప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది మొత్తంగా చాలా చేసి పెట్టడం వల్ల ఈ ప్రైమరీ స్కూల్ను కూడా విషయం ఏంటంటే సార్, ఇక్కడ అంగన్వాడీ ప్రాబ్లం అయితే ప్రైమరీ స్కూల్ నడిపిస్తూ అంగన్వాడీలో అటెండ్ చేయించి వాళ్ళతోటి మధ్యాహ్న భోజనం పెట్టించాం సార్, నర్సరీ వాళ్ళందరికీ. తర్వాత స్కూల్ వేరే పెట్టి, అప్పుడు రాజన్న సార్ అని ఉండే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, ఆయన గవర్నమెంట్ స్కూల్ వేరే నడిపిండు, మేము ప్రైవేట్గా నడిపి ఒక్కొక్కరికి 3,000 చొప్పున వసూలు చేసి ఆ స్కూల్ని వాళ్ళందరినీ అక్కడ అటెండ్ చేపిస్తూ స్కూల్ స్ట్రెంత్ పెంచుతూ దీన్ని ప్రైవేట్గా నడిపించాం సార్. వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం ఇక్కడ పెట్టించాం. మళ్ళీ మధ్యాహ్న భోజనం పెట్టడానికి కూడా రిస్క్ దాన్ని ఇవ్వడానికి కూడా అప్పుడున్న ఎంఈ వాళ్ళతో వాళ్ళందరితో మాట్లాడి మధ్యాహ్న భోజనం వాళ్ళని కూడా ప్రొవైడ్ చేయించుకొని, ఇబ్బంది బాబు అందరినీ మాట్లాడుకుని ఒక మధ్యాహ్న భోజనం కూడా ప్రైవేట్ స్కూల్లో నడిపించిన అవన్నీ చేయించినాం సార్. ఆ ఉద్దేశంతో ఆ నర్సరీ పిల్లలు మొన్న 10th అయిన 7 వచ్చిన IIIT వరకు ఆ నర్సరీ పిల్లలు సార్, దాంట్లో మా పిల్లలు ఉంటున్నారు. అట్లా అందరం కలిసి కష్టపడ్డాం సార్. మీ ఎంఈ గారి ఆలోచన మేరకు రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నందుకు, మీరు ఈ ప్రోగ్రాం తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మా గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, వీళ్లకు రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, మతాల కానీ కూడా ఎందుకు అంటున్నట్టే, ఎక్కడ లేని విధంగా లచ్చపేటలో కొట్లాడి, అప్పుడు నా కొంచెం టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే వచ్చింది, నాకు కొంచెం కీలకంగా పార్టీలో ఉన్న ఉర్దూ మీడియం స్కూల్ కూడా పెట్టించిన సార్. ఇక్కడ బిల్డింగ్స్ కూడా కట్టించినప్పుడు నేను దగ్గరుండి. ఆ తర్వాత ఆ స్కూల్ ఇప్పుడు మెర్జ్ అయినట్టున్నది. ఇంగ్లీష్ మీడియం ఉండే, తెలుగు మీడియం ఉండే, ఉర్దూ మీడియం ఉండే లచ్చపేట. అట్లా ప్రోగ్రామ్ చేసినాం సార్. అన్నీ చేసి ఒక తాడికి తీసుకొచ్చినాం. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం మేము దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది కదా, అప్రాక్సిమేట్లీ కరెక్ట్ డేట్ ఐడియా లేదు, 13-14 ఏళ్ళ కింద చేసినాం సార్. మీరు తీసుకున్నందుకు మాకు సంతోషం ఉంది. మా గ్రామం నుంచి అందరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇప్పుడు మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రతి నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళ అవగాహన లేకుండా మిగతా వార్డు మెంబర్లకు సహకరించమని సర్పంచ్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఊర్లకు బస్సులు రాకుండా, మిగతా పిల్లలు పోకుండా, ఎవరైనా వేరే ఊరికి కనుక తీసుకుపోయే ఆలోచన ఉంటే ఈ గ్రామంలో మిగతా గౌరవం వచ్చేటువంటి
పథకాలు రాకుండా బెదిరించో బదిలాడో కడుపులో తలబెట్టో మేము ప్రోగ్రామ్ చేస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.